కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. మొదటి 3 రోజులకు సంబంధించి దర్శన టికెట్లను ఆన్లైన్ విధానంలో కేటాయించగా మిగిలిన 7 రోజులకు ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన ఏర్పాట్లు చేసింది. శుక్రవారం నుంచి శ్రీవారి ఆలయంలో టోకెన్ లేకుండా సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతించాల్సి ఉంది. అయితే గురువారం సాయంత్రం నుంచే భక్తుల తాకిడి పెరిగింది. దీంతో గురువారం రాత్రి సర్వదర్శనం క్యూ లైన్లలో వేచి ఉన్న 3000 మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించగా శుక్రవారం వేకువజామున కూడా సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతించింది టీటీడీ. శ్రీవారి టెంపుల్లో వైకుంఠ ఏకాదశి సంబంధించి 4వ రోజు 2వ తారీఖు పూర్తిగా సర్వదర్శనంకి కేటాయించడం జరిగింది. ఈ రోజు నుంచి 8వ తారీఖు దాకా భక్తులు రాత్రి నుంచే చాలా పెద్ద స్థాయిలో వస్తున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఆక్టోపస్ దాకా ఉన్నారు. ఇప్పుడే చూసి రావటం జరిగింది. అన్నీ కూడా పూర్తి స్థాయిలో అన్ని సేవలు కూడా అన్ని విభాగాలు కూడా పూర్తి స్థాయిలో భక్తుల సేవలో మునిగి ఉన్నాయి. భక్తులు కూడా సమయంను పాటించాలి. పూర్తి స్థాయిలో అధికారులు చెప్పింది క్యూ లైన్స్ ఎంతవరకు ఉన్నాయో అంతవరకు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు సజెస్ట్ చేసిన విధంగా వాళ్ళు మళ్ళీ ఎప్పుడైతే ఒకవేళ గేట్స్ క్లోజ్ చేస్తే వాళ్ళు కోఆపరేట్ చేయండి. వాళ్ళు ఎప్పుడు చెప్పిన టైంకి మళ్ళీ మీరు అందరు కూడా పిఎస్సీలకు వెళ్ళి అక్కడ ఉంటే పిఎస్సీలో మళ్ళీ అనౌన్స్ చేయడం జరుగుతుంది. అప్పుడు వస్తే బాగుంటుంది. మీ అందరూ కూడా కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే మనకి రోజుకి ఎంతమంది దర్శనం చేపిస్తాము, పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత, కంకెర్యలు అయిపోయిన తర్వాత మనకి పూర్తి స్థాయిలో క్లారిటీ ఉంటుంది. కాబట్టి అందుకు అనుగుణంగా భక్తులు కూడా కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాము.